మీకు మీకు దగ్గరలోనే స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది. మంచిదే రావడం కూల్ ప్లాంట్ రావాలని మేము కోరుకుంటున్నాం. కూల్ ప్లాంట్ వస్తే మా పిల్లల కన్నా భవిష్యత్తులో ఉంటారు మేము కోరుకుంటున్నాం. ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటారు రేపు పొద్దున? ఇప్పుడు చాలా పెద్ద భారతదేశంలో పెద్ద స్టీల్ ప్లాంట్ పెట్టాలి బాగుంటుందో ఉన్నాం. ముందుకు వెళ్తాను ఇంకా ముందుకు వెళ్ళి బాగుంటుందో ఉన్నాం. ఇవన్నీ డెవలప్ అయితే మన ఏరియా అంతా బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ఇంతకుముందు అంటే గత 5 సంవత్సరాలు ఎలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? అంటే ఇంత పెద్ద పెట్టుబడి ఇంత పెద్ద అభివృద్ధి లేదు రాలేదు అన్నాం కదా. ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుందా? చేస్తుంది కదా. మరి ఇక్కడికి ఇవన్నీ వస్తాయని మనం కళ్ళ అనుకోలేదు కదా. ఊహించారు అసలు ఎట్లాంటి? లేదు బాగుంది. మనం కాకపోతే పిల్లలన్నీ పోతారు కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ కట్టినంత వరకు కూడా ఇక్కడ చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ పని దొరుకుతుంది. తర్వాత రాబోయే రోజుల్లో అవదాకా పని దొరుకుతుంది పని ఉంటేనే. దగ్గర ఎంతమందికి ఉపాధి దొరకవచ్చు అంటావు? అవన్నీ టాలెంట్ అది మనకు అంత కానీ పని అయితే దొరుకుతుంది. పిల్లలకు చుట్టుపక్కల పని అనేది దొరుకుతుంది. గురించి ఎదురు చేస్తున్నాం. ఓకే, మరి ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఇంత పెద్ద డెవలప్మెంట్ బాగానే ఉందని చెప్తున్నాం కదండి. ప్రభుత్వం బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. రోడ్లు రోడ్లు కూడా బాగానే పడ్డాయి. కొన్ని చోట్ల ఇంకా పడాలి. రోడ్లు కూడా కొన్ని రోజులు బాగానే పడ్డాయి. ఇంకా పడాలి మరి నీళ్ళు ఆగిపోయి. మరి ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ కట్టడానికి భూములు ఇస్తే భూములు తక్కువ రేట్లకు ఇస్తున్నారు, లేదంటే వాళ్ళకి రాసిస్తేస్తున్నారు అన్నట్టుగా అభివృద్ధిని కూడా అడ్డుకునేటట్టు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి ఏం చెప్తారు? కరెక్ట్ అట్లా మాట్లాడటం కరెక్టేం కాదు. అది కరెక్టేం కాదు మరి. అది వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళు అట్లేం కదా. వాళ్ళు ఏదో నన్ను అడ్డం పెట్టుకొని ఏదో వాళ్ళ డబ్బులు గుంజుకోవడానికి వాళ్ళు ఏదో ట్రై చేస్తుంటారు పెద్ద పెద్దలు. అలాంటి చేయలేం కదా. స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ప్రజలకి ఉపాధి అవకాశం అనేది కంపల్సరీ, అది అందరికీ లాభదాయకం. ఎందుకు అని అంటే చాలామంది యువతకు ఉపాధి లేకపోవడము, సరైన ఉద్యోగాలు లేకపోవడం అనేది మనందరూ చూస్తూ ఉన్నాము. ఈ తరుణంలో మరి విశాఖపట్నంలో ఆల్రెడీ ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో ఇది రావడం అనేది చాలా పండగ వాతావరణం అనేసి మేము అందరం అనుకుంటున్నాము. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎవరైతే చదువుకున్న యువత ఉన్నారో, అలాగే టెక్నీషియన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హతను బట్టి ఇక్కడ మరి ఉద్యోగాలు అయితే మనకి వస్తున్నాయి. దాంతోపాటు రేపు రాబోయే ఈ నక్కపల్లిలోని ఈ శంకుస్థాపన అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఇటు ఒక 15-20 కిలోమీటర్లు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు విపరీతమైన డెవలప్మెంట్ పెరుగుతుంటుంది. వాళ్ళకున్న భూమి రేట్లు కానీ, లేదంటే ఇక్కడ మరొక కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ రావడం కానీ, అలాగే కొన్ని షాపింగ్ మాల్స్ రావడం, తద్వారా ఈ ప్రైవేటు వ్యాపారస్తులకి సుమారు ఇంకొక 1,00,000 ఉద్యోగాల వరకు ప్రైవేటు ఉద్యోగాలు కూడా మరి రావడం జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణం జరుగుతుంది. ఇంతవరకు అభివృద్ధి లేని ప్రాంతంగా మిగిలిపోయింది. ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ వచ్చిందో మొత్తం అందరూ కూడా డెవలప్ అవడానికి ఒక మంచి అవకాశం ఉంటుందని తెలియజేస్తారు.